వేసుకైనా పరలోకం ఉంది, కానీ వేషధారులకు మాత్రం పరలోకం లేదంట. ఏం లేదంట. వేషధారులు అంటే ఎవరో చెప్పడా? డ్రెస్ మార్చుకునేవాడు కాదు, హృదయాన్ని మార్చుకునేవాడు. మందిరానికి వచ్చి అదే పెదాలతో ప్రార్థన చేసి బయటికి వెళ్ళి అదే పెదాలతో వ్యర్థమైన మాటలు పలుకుతుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు వేషధారి. ఎవరో ఇప్పుడు అదేనా యేసు ప్రభు ఏమవుతుందో చూడండి ఒకసారి. సర్పదం మీరు చెడ్డవారేయండి, ఏడాది మంచి మాటలు పలుకుతురు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. అంటే నీ హృదయంలో ఏమి నిండింది? ద్వేష నిండిందా, పగ నిండిందా, ప్రేమ నిండిందా? మన హృదయం నిండా కనుక ఒకవేళ ద్వేషం, పగ, అసూయ నిండితే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడి చేత దీవించబడవు. రెండోది తెలుసా, పరలోకానికి కూడా పోదు. అసలు క్రైస్తవులు మర్చిపోయిన విషయం ఏంటంటే క్షమాపణ హృదయం కలిగి ఉండాలనే విషయాన్ని మర్చిపోయారు. యేసు ప్రభు స్పష్టంగా రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. రెండాకి